శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కృష్ణా రివర్ లో దేవుడు లేడు, బైబుల్ దేవుడు. నేను ఒక కంక్లూజన్కి వస్తాను ఇక్కడ. దేవుడు పెన్నులో ఉన్నాడా అని అడిగారు. దానికి చెప్పమని చాలా మంది ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళకి చాలా మంది కొన్ని క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకున్నాను. దేవుడు ఇక్కడున్న దేవుడు, బైబుల్ ఉన్న దేవుడు ఒక విగ్రహారాధనని ఎందుకు అసహించుకుంటాడు అనే దానికి భయం. ఇఫ్ యూ కెన్ గివ్ మీ టైం, నేను అన్నది ఏమంటే ఈ దేవుడు క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్, సర్వశక్తికి సర్వ సృష్టికర్త కాబట్టి ఆయన ఆకాశం పట్టజాలని దేవుడు కాబట్టి ఆయన్ని ఇప్పుడు మిస్టర్ లలిత్ ఉన్నాడు, లలిత్ని తీసుకొచ్చి ఇదిగో ఈ బాటిల్ లలిత్ అని నేను పేరు పెట్టానంటే ఆయన్ని అది ఇన్సల్ట్ చేస్తున్నట్టు అయితే, ఒక బొద్దికను పెట్టి ఇది లలిత్ అంటున్నానంటే అది ఇన్సల్ట్ ఉంటుంది కాబట్టి అందుకు బైబుల్లో ఉన్న దేవుడు అంటే భగవంతుడు నేను ఒకటి అయిపోతానండి. బైబుల్లో ఉన్న దేవుడు భగవంతుడు నేను ఒకటేనా? బైబుల్ దేవుడు అంటే నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు లేడు అని అంటాడు. బైబుల్ దేవుడు ప్లస్ ఇది బైబుల్ దేవుడు ఖచ్చితంగా అసూయాపరుడు. ఇది బైబుల్లోనే ఉంది. ఖచ్చితంగా ఆయన అహంకారం అంటే ఆయన ఉన్నవాడు అనువాడు అంటాడు, నేను తప్ప లేడు అంటే లేడు అన్నట్టుగా. నన్ను వేరే దాంట్లో పెట్టి చూసినారంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. నా మహిమ దేవుడికి. నేను అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు, చూసారా? బైబుల్ దేవుడు సర్వాంతర్యామి అంటే ఈ పెన్నులో ఉంటాడా అని అడిగాను. దానికి చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఈ పెన్నుని తయారు చేసినవాడు ఉంటాడు, ఈ పెన్నుని చూసినప్పుడు వాడి గుణ లక్షణాలు ఇందులో కనపడతాయి. వాడు ఎంత టాలెంటెడ్, వాడు ఎంత స్కిల్ఫుల్ అనేది మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు కదా. దేవుడు క్రియేటర్, దీన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇది కాదంటే ఇంకోటి దాన్ని తయారు చేస్తాడు. ఇక్కడ నుండి సైన్స్ పుట్టింది. రోమిలికి రాసిన పత్రికలో మొదటి రాజ్యం ఉంటుందంటే ఆయన చేసిన సృష్టిని పరీక్షించి చూడటాన్ని బట్టి, అంటే టెస్టింగ్ వాట్ ఈస్ క్రియేటెడ్, ఆయన చేసిన సృష్టి పరీక్షించి చూడటాన్ని బట్టి ఆయన గుణ లక్షణాలు మనకి తెలుస్తున్నాయి. ఇందులో ఉన్నాడా లేదా చెప్పండి సార్. ఇందులో ఉండడండి. అప్పుడు సర్వాంతర్యం అనకండి, సగవాంతర్యమే అనండి. సర్వాంతర్యామి అంటే సర్వముందు ఉండాలి, అది లేనప్పుడు సగవాంతర్యామి అవుతాడు. యెహోవా సర్వాంతర్యామి కాదు, ఇది కూడా సర్వాంతర్యామి అంటే మీరు చెప్పండి సార్. మీరు ఒక కామన్ ప్రేక్షకుడిగా ఆలోచిస్తే యెహోవా దీనిలో లేడు, అప్పుడు సర్వాంతర్యామి అవుతాడా? ఆయన ఉద్దేశం ఏంటంటే తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో సర్వాంతర్యామి అనే పదం సరిపోతుందా? సర్వాంతర్యామి అనే పదం సరిపోతుందా? ఇది అడుగుతున్నాను సార్. నేను ఆన్సర్ చెప్తాను. అన్నది ఏమంటే 3 డైమెన్షనల్ వరల్డ్ ఉంది. ఏంటా డైమెన్షన్స్? 3 చెప్పండి. ఇది స్పేస్, మ్యాటర్, ఎనర్జీ అంటారు. వీటి చేత ఈ యూనివర్స్ తయారు చేయబడింది. ఏది మనకు కనిపించేటువంటి వాటి మీద యూనివర్స్. ఎనర్జీ కాదండి, అనిల్ గారు, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీటికి అతీతంగా ఉన్నవాడు సృష్టికర్త. దాని మీద వెళ్తున్నాం అసలు. అది కాదు టాపిక్. నేను చెప్తానే ఉన్నాను, అట్లా కాదు. ఇప్పుడు మీరు కంక్లూజన్ ఇస్తే కాదు. ఒక్క నిమిషం అనిల్ గారు ప్లీజ్, దయచేసి తర్వాత పెట్టుకుందాం. ప్రాపర్ గా ఇప్పుడు లేదు ఒక్క తీసుకుందాం. పంచభూతాలకు సంబంధించి భారతదేశము మీరు 1 minute సార్, భారతదేశము ఇన్నోవేషన్ లో ఎక్కడుంది? ఏది మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కడుంది సార్? భారతదేశం ఎకానమీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. భారతదేశం ఇన్నోవేషన్ అనే పదం మీరు వేశారు. చాలా ఇన్నోవేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు గణిత శాస్త్రంలో జీరో అనేది ప్రప్రదమైంది కదా. జీరో లేకుండా గణిత శాస్త్రం జీరో పెట్టారు, ఇన్ఫినిటీ అనంతం, ఇలా ఎన్నో మళ్ళీ మీరు డిబేట్ అవుతున్నారు. అలా కాదు. నేను అడుగుదామంటే ఈ ఇన్నోవేషన్ అనేది లేకపోతే ఇంకోటి ఆ పదం భారతదేశానికి ఏంటి? భారతదేశంలో పుట్టినోళ్ళు అంత సబలములుగా ఉన్నారండి? లేకపోతే మనకి నిజాలు కావాలి. నిజాల్లోనే ఉన్నాం. సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు? సార్ ఈ సైన్స్ పుట్టక ముందు ఇప్పుడు కూడా ఆయుర్వేదానికి సంబంధించింది ప్రపంచానికి అందజేసిన అది ఎక్కడి నుంచి? భారతదేశంలో పుట్టిన ఎంతో మంది అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇంగ్లాండ్ లో ఐటీ ఎంప్లాయీస్ గా, లేకపోతే డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా వెళ్ళాలండి. అక్కడికి మనమే చేయాల్సింది కదా. అరే మీకు వేదం చెప్తున్న మాట అక్కడ చెప్తున్నా. కృణ్వంతో విశ్వమార్యం, విశ్వమంతా కూడా శ్రేష్టమైన వ్యక్తులు ఉండేలాగా మారాలి అంటే జ్ఞానం ఎక్కడికి పడితే అక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అవుతుంది.
ఏంటది? జ్ఞానం అటు నుంచి ఇటు భారతదేశం వస్తుందా? నుంచి ఎంతో మంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళంతా నిపుణులు కాదా అంటే సార్, వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అసలు అంటున్నారు. జ్ఞానము భారతదేశంలో చెప్పొచ్చా? భారతదేశంలో లలిత్, అసమానతలు ఇదండి. జ్ఞానము అటు కాదు నుంచి కాదు ఇటు వస్తుందా? అనిల్ గారు, ఇటు నుంచి అటు అనిల్ వెళ్తుందా? గారు ఇక్కడి నుంచి విదేశాలకి ఎందుకు వెళ్తున్నారు? Jobs ఎవరు కోసం వెళ్తారు. జాబ్స్ కోసం ఎందుకు వెళ్తున్నారు? అక్కడ జాబ్స్ చేసేవాళ్ళు లేరా మరి? ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేకపోయినాం ఎందుకు కాబట్టి క్రియేట్ చేయలేకపోయి? కాదు కాదు, ఇక్కడ మనం క్రియేట్ చేయలేకపోతే అక్కడ వాళ్ళు ఎందుకు ఎందుకు క్రియేట్ ఇస్తున్నారు? చేయలేకపోయినాము? ఎందుకు క్రియేట్ చేయలేకపోయి? అంజి గారు, మన మన మైండ్ సెట్ అది కాబట్టి. అంజి గారు, వ్యవస్థ మొత్తం మీరు అగైన్ ఇక్కడ తప్పు చేస్తున్నారు ఈయన. Again, చాలా again. తప్పు మాట అనేసారు. చెప్పండి చెప్పండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు అమెరికాలో వాళ్ళందరూ అమెరికన్స్ కి ఫస్ట్ ఉద్యోగం ఇచ్చుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదా? అక్కడ వాళ్ళకంటే మన వాళ్ళ దగ్గర స్కిల్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళని తీసుకుంటున్నారు. అట్లా 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 కాదు. అట్లా కాదు, మీరు అట్లా చెప్తారు. See, ఇక్కడ see, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నేను కాబట్టి నిన్న- అక్కడికి వెళ్తున్నారు అంటే నేను- ప్రపంచం అంతా మీరు తేరగా అన్నారు ఖాళీగా చూసారా? కూర్చుందా? అసమానతలే కాదు, అప్లై చేయండి. భారత్లోకి విదేశీయులు ఎవరో వచ్చి ఉద్యోగాలు చేయట్లేదా? భారతదేశంలో భారతదేశానికి విదేశీయులు ఎవరో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు? ఇక్కడ అప్పుడు మనం ఏమంటున్నాం, ఇక్కడ మాకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మీ దేశాలకు మీరు బుండి అంటున్నామా? భారతదేశంలో కూర్చి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు? బయట ఇక్కడ నుంచి బయటకి ఎంతమంది వెళ్ళారు? ఈక్వలెంట్ అంతే మంది ఇక్కడ ఉన్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఎవరు అనిల్ గారు, స్టాటిస్టిక్స్ చూడండి. అనిల్ గారు, చెప్పండి. అసలు మనకి అసలు ఎందుకు నేపాలీస్ వెళ్తున్నారండి వస్తారు. వాళ్ళు? కాదు, అమెరికన్స్, బ్రిటిషర్స్, ఆస్ట్రేలియన్స్, జర్మన్స్ అందరూ వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. ఈ మధ్య వస్తున్నారు కాదు. ఐటీ కంపెనీలు పెట్టిన అరే, తర్వాత. ఒక ఐటీ person ప్రపంచానికి వచ్చిందే ఈ మధ్య. ఏమన్నా క్రీస్తు పూర్వం వచ్చిందా ఏంటన్నా ఐటీ? అవును సార్, ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్? కాదు, ఒకటి ఇక్కడే ఒక అనిల్ వాస్తవాలు గారు, ఏంటి? ఒక మెరిట్ పర్సన్ ప్రపంచంలో ఒక కాదండి. మెరిట్ పర్సన్ వాస్తవాలు మీరు అన్నది చూడండి, ఒక మెరిట్ పర్సన్ ఇండియా బోర్డర్ దాటి వెళ్తున్నాడు. Yeah. Because- చెప్తా ఎందుకని ఎందుకు వెళ్తున్నాడు? మీరు అన్న అసమానతలు ఏ అన్నారు చూసారా? అసమానతలు ఒక్కసారి కాదండి. దాని పొర తీసి సిస్టంలో ఏం జరుగుతుందో చూడండి, ఏ పొజిషన్ లో ఎవరెవరు ఉంటున్నారో చూడండి, సార్ అప్పుడు చాలా మార్పులు జరుగుతాయి. ఇది వేరే సబ్జెక్ట్ అండి, వేరే subject. ఇది వేరే సబ్జెక్ట్. దాని జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు మనం. 12 లక్షల మంది అయితే- వెళ్ళిపోతున్నారు. అంజి గారు ఓ పని చేద్దాం. అంజి వెళ్తున్నారు. గారు, 12 అంజి లక్షల గారు, మంది వెళ్ళిపోతున్నారు. అంజి గారు, లెట్స్ హావ్ ఎ ఫెయిర్ డీల్ అండి. ఉమ్. ఈయన భారతదేశానికి ఏది ప్రమాదకరం అని చెప్పేలాగా లేడు ఉమ్, కాబట్టి ఫస్ట్ ప్రతిపాదన లే, నేను లే, చేస్తాను. లే, 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 అదే భారతదేశానికి మాట్లాడుతుంది. క్రైస్తవ్యం ఏ విధంగా ప్రమాదమో నేను చెప్తాను. వద్దు, నా క్వశ్చన్ I want to see you are not- అది చెప్పేసి చెప్తాను. see, అనిల్ గారు ఆయన వదిలే, ఆపితే. నేను అడుగుతుంది. one minute, one ఆయన minute. ఆయన వదిలే, ఆపితే నేను నేను దానికి సమాధానం చెప్పి మీ- నేను నెక్స్ట్ మీ- ప్రతిపాదనకి మీ వెళ్తాను. ఇద్దరు మీ నన్ను కృష్ణా నది దగ్గర ఆపారు. నాకు ఇంకో కృష్ణా నది ఆన్సర్ దగ్గర కాదు, చెప్పలేదు. పంచభూతాల నాకు దగ్గర. ఆన్సర్ లేదు, చెప్పలేదు. లేదు. పంచభూతాల ఆపలా. దగ్గర. పంచభూతాల ఆరాధన మీ చేయడం బదులు- అనేది కాదు, మీ బదులు పంచభూతాల ఆరాధన చేయడం అనేది దేశానికి ప్రమాదకరం అన్నా నేను. ఉండండి ఉండండి ఒక్క అక్కడ నిమిషం. ఆగినా మనం ఆహా, నదులు నాశనం చేస్తున్నాయి. ప్రమాదకరం అనేది అంటే నదులు నాశనం చేసినవి అది హిస్టరీ. ఉమ్. డ్యాములు లేనప్పుడు దేశాలు నాశనం అనిల్ అయిపోయినాయి. గారు ఎలా ప్రమాదకరం? వరదలు వచ్చి కొట్టుకుపోతుండే కదండి. ఇప్పుడు ఒక వరద మాట వేరండి, సార్, కాదు, వరద సార్, వేరు. సార్, భూకంపాలు ప్రెడిక్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. క్లైమేట్ చూసుకుంటున్నాం మనం. వరదలు రాబోతుంది అన్ని చెప్పుకున్నాం మనం. సైన్స్ వచ్చింది. సైన్స్. కాదండి, సో నేను అంజి గారు, అంటే బైబుల్ మొత్తం సృష్టిని- భూతద్దం వేసుకుని దిగితే భూకంపాలు ఎప్పుడు వస్తాయో, గ్రహణాలు ఎప్పుడు వస్తాయో, తుఫాన్లు ఎప్పుడు బైబుల్- వస్తాయో బైబుల్లో ఒక్క లైన్ అది చెప్పేలాగా ఉందా అడగండి. ఒక్క లైన్ హిందూ బైబుల్ గ్రంథాల్లో నుంచి 100 సంవత్సరాల తర్వాత గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్పే టెక్నాలజీ నేను చూపిస్తా. అది వేరు. అసలు యాక్చువల్ గా మీరు క్యాలెండర్స్ ద్వేషం- మన దగ్గర అవి లేకుండా బ్రతకగలుగుతామా? calendars కాదు ఉన్నాయి. కాదు అనిల్ గారు, సార్, అవి లేకుండా ఒక్క క్షణం బ్రతకగలుగుతాడు మనిషి? ఏదండి పంచభూతాలకు సంబంధించి లేకుండా ఒక్క క్షణం బ్రతకగలుగుతాడు? అట్లా కాదు సార్, ఇక్కడ లేకుండా మనిషి బతకలేడు. మరి అలాంటప్పుడు బట్ అవి దాన్ని ప్రేమిస్తే తప్పేంటి? ప్రేమించడం దా- కాదండి. ఏమండి దాన్ని ఆరాధిస్తే దాన్ని తప్పేంటండి? పూజించడం వల్ల కూడా నష్టం సృష్టి- లేదు. కాదు, మీరు అడగాల్సిన సార్, ప్రశ్న ఏందో తెలుసా? సృష్టి నేను వేరు. అడిగానే కాదు, మీరు అడగాల్సిన ప్రశ్న ఏందో తెలుసా? మీరు పంచభూతాలను పూజిస్తారు కదా, మరి వాటిని ఎందుకు ఆ విధంగా కలుషితం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు చేస్తున్నారు అని అడిగితే నేను- వ్యాలిడ్ క్వశ్చన్. సార్, మన క్వశ్చన్ ఏంటి? దేశాన్ని నాశనం చేస్తున్నది ఏంటి? ఈ బిలీఫ్ సరే, అక్కడికి వెళ్ళాం కాదండి. కాబట్టి కాదు కాదు అక్కడికి వెళ్ళాం కాబట్టి భారతదేశాన్ని నాశనం చేస్తుంది పంచభూతాలు అని చెప్పేసి సృష్టి- అన్నారు ఆయన. ఓకే, కాదు సృష్టిని ఇప్పుడు పూజించడం- అమెరికాలో వరదలు రావట్లేదా? వాళ్ళు ఎవరు నదులను దేవతగా See, you're పూజించట్లా. not getting- అమెరికాలో వరదలు రావట్లేదా? ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో, జర్మనీలో వరదలు రావట్లేదా? సృష్టిని పూజించటం అనేది Hmm. భారతదేశాన్ని నాశనం చేస్తుంది. ఎలా? అది క్వశ్చన్. ఎలా ఉండండి ఒక్క నిమిషం. ఎలా? అది మనం మాట్లాడుతున్నాం. ఎలా? సృష్టిని సృష్టిగా చూసిన ఒక్క నిమిషం ఒక్క వాళ్ళు- నిమిషం ఎలా? ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. సార్, సృష్టిని సృష్టిగా అనిల్ చూసిన గారు, వాళ్ళు ఒక చెట్టు మనకి చెట్టు ఉపయోగపడుతుంది కదా, అక్కడి నుంచి వద్దామండి. ఏమండి దాన్ని- వాడుకోవాలి. దానికి పూజ thanks- కాదండి కాదు, చేయాలి. థ్యాంక్స్ చెప్తే తప్పేమిటి? అసలు లేదు. కాదండి. మనకు భూమి అండి, కాదు, మనల్ని ప్రతిరోజు పూజ అంటే మోస్తుంది. ఒక్క పూజ నిమిషం అంటే అండి. అర్థం ఏంటో అడగండి ఆయనకి. ఒక్క నిమిషం అండి. మన భూమి మోస్తుందండి ప్రతిరోజు. ఒకరోజు థ్యాంక్స్ చెప్పుకుంటే తప్పేమిటండి? మనకి ఇప్పుడు వాటర్ దాహాన్ని సార్, తీరుస్తుంది, భూమి దాహం తీరుస్తుందండి. మనం అది లేకుండా ఉండలేం. ఒక లాజికల్ క్వశ్చన్. కాదు కాదు భూమి వస్తుంది మీరు అన్నారు.
భూమి వస్తుంది చెప్పుకుంటే 1 తప్పలేదు minute అండి, భూమి వస్తుంది. ఆ. బట్ ఆ భూమిని ఉమ్, ఒక ఇంటెలిజెంట్ డిజైన్స్ తో ఉమ్, దానిని ఆ ప్లేస్ లో ఉంచి ఉమ్. ఈ భూమి మీద ఇంటెలిజెంట్ లైఫ్ ని సస్టైన్ చేస్తున్నటువంటి క్రియేటర్ నా మనం ఆరాధించాలా? ప్రూఫ్ ఏదండి ఎవరు? క్రియేటర్ ఉన్నాడు అంటానికి? ఆ, క్రియేటర్ అలా అనుకో, ఒక్క నిమిషం, అది బైబిల్ చెప్తుంది. అదే చెప్తున్నాను. క్రియేటర్ అది మీరు కాదు, అది మీరు అన్నారు. 1:1 లో ఎగ్జిస్టెన్స్ కి ప్రూఫ్ ఒక చిన్నదండి అనిల్ గారు, జెనసిస్ చాప్టర్ 1:1 లో అనిల్ గారు ఒకే ఒక్క నిమిషం, ఒకే ఒక్క ఇన్ ద నిమిషం. బిగినింగ్ దేవుడు అదే- చేశాడని చెప్తుంది. అది మీరు చెప్పినట్టుగా యేసు ప్రభు క్రియేట్ చేశా అన్నారు, లేకపోతే 10,000 మతాలు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. 10,000 మతాలు 10,000 మతాలు ప్రపంచంలో ఏం అందరికి క్రియేషన్ మిత్స్ అనేవి ఉన్నాయి. అందరూ తల ఒక కథ చెప్పారు, ఇట్లా ఇట్లా చేసి అదేనండి, తలా ఒక కథ చెప్తున్నారు కదా. 10,000 చెప్పారు. కానీ మీ లైవ్ ఎగ్జాంపుల్, మీరు ప్రతిరోజు నడుస్తూ ఉన్నారు భూమి మీద, మిమ్మల్ని మోస్తా ఉంది. ఒక థ్యాంక్స్ చెప్పుకుంటే తప్ప, ఆరాధిస్తే తప్ప, చిన్న లాజికల్ పాయింట్ అండి. మిగతా వదిలేద్దాం, మిగతా వాళ్ళు ఉన్నారో లేదో పక్కన పెట్టేద్దాం. పూజ అంటే ఆయన దృష్టిలో మీనింగ్ అర్థం ఏంటో అడగండి. నేను థ్యాంక్స్ అన్నాను, పూజ కూడా చెప్పమా. పూజని థ్యాంక్స్ కాదు కదా, పూజ అనేదానికి అర్థం ఏంటో అడగండి. తెలుసా? పోనా, అంటే పోనీ చెప్పండి. బేసిక్స్ తెలియాలి కదా. పోనీ పూజ research చేసే ముందు. ప్రేమించడం చెప్తాను. తప్ప అంటున్నారండి. ఆయనకి తెలియదు మ్యాటర్ ఏంటో కాబట్టి- తెలుసా? ఆయనకి తెలియదు కాబట్టి నేనే చెప్తా. పూజ అంటే విశేషంగా ఆదరించటం, అంటే విశేషంగా గౌరవించటం అని అర్థం. ప్రేమించడం తప్ప అంటున్నారు మీరు. ప్రేమించటం అనేది సార్ ప్రకృతిని నేను కాదండి, అంటుంది అంటే ఆహా. సార్ 1 minute నేను అంటుంది ఏంటంటే భూమిని పెట్టుకున్నాం మనం ఎగ్జాంపుల్. సరే, సార్ ఇది గ్రహం, ఇది ఒక దేవత అనుకున్నాం. నేను అంటుంది అంటే మన పూర్వీకులు కరెక్ట్ చేయండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను అంటుంది ఏమంటే మన పూర్వీకులు సింధు నాగరికత నుంచి మొదలు పెట్టుకొని 1500 ఆర్యులు రావటము, ఇక్కడ నుంచి ఇక్కడ ఇవన్నీ చేరి ఇవన్నీ జరిగి ఆర్యన్ ఇన్వేషన్ లేదా ఆర్యన్ మైగ్రేషన్ మీద మాట్లాడదాం. వాళ్ళు వచ్చారులేండి, వాళ్ళు వచ్చారు. వచ్చారు, మీరు అలా చెప్తారు. డిఎన్ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎక్కడున్నాయండి చెప్పండి, అన్ని ఎక్కడున్నాయి చెప్పండి. విత్ పేపర్స్ మాట్లాడదాం. విత్ పేపర్స్ నెక్స్ట్ టైం ఆర్యన్ మైగ్రేషన్ థియరీ, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఉంది. అయిపోయింది. ఆర్యన్ 1 minute లెట్ మీ కంప్లీట్. ఆర్యన్ ఇన్వేషన్ ఉంది, ఆర్యన్ మైగ్రేషన్ ఉంది, ఆఫ్రికన్ నుంచి ఇక్కడికి వచ్చారని అన్ని ఉన్నాయి. ఏమీ లేవు, అన్ని ఫేక్ అని కొట్టి పారేశారు. నేను అంటే